హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ కౌసల్య. ఇవాళ మనతో పాటు ది మోస్ట్ సీనియర్ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ మోహన్ వంశీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ని ట్రీట్ చేశారు. ఎంతో మందికి లైఫ్లో నార్మల్గా లీడ్ చేసే అంత హోప్ ఇచ్చారు. మనందరికీ తెలిసిందే, క్యాన్సర్ అనే మాట వెంటనే చాలా మందికి వెనుక పుడుతుంది. అసలు క్యాన్సర్ గురించి ప్రాపర్ అవగాహన లేక చాలా మంది జీవితాన్ని కోల్పోయారు. అలాంటి పొరపాటు ఫర్దర్గా జరగకుండా ఉండడానికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్, ఇవాల్టి వీడియోలో మనం క్యాన్సర్ గురించి ప్రతి ఒక్క అంశాన్ని డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఇది మనందరికీ అత్యవసరమైన వీడియో అని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. యా సార్. సార్, ఒక రీల్ చూసాను మీ గురించి. అంటే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికన్నా ముందు నాకు ఆ అంశం గురించి మాట్లాడాలనిపించింది. మీరు చిన్నపిల్లల కోసం, క్యాన్సర్ పేషెంట్స్ కోసం, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం హాస్పిటల్ కట్టిస్తున్నారని వినడం జరిగింది. ప్లాన్ చేస్తున్నానండి. దట్స్ మై డ్రీమ్. యువర్ డ్రీమ్ సార్. ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ సార్. యాక్చువల్గా అలాంటి ఒక డ్రీమ్ ఉండి దాని గురించి ముందుకెళ్ళడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. దాని గురించి అడగాలనిపించింది ఫస్ట్. బేసిక్గా క్యాన్సర్ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు, ఇంకా లైఫ్ ఏమి ఉండదేమోనని. ప్రాపర్ అవగాహన లేక కూడా చాలామంది లైఫ్ని కోల్పోతూ ఉంటారు. సో దాని గురించి మనం ఈ వీడియో చేస్తున్నాను సార్. బేసిక్గా క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజెస్లో మనం క్యాన్సర్ని గుర్తించగలిగితే మనం లైఫ్ని సేవ్ చేయొచ్చు? మీరు అన్నట్టు క్యాన్సర్ మీద చాలా మందికి అవగాహన లేదండి. Yeah. క్యాన్సర్ వస్తే ఇట్స్ లైక్ రైటింగ్ అన్ ఆబ్చురీ నైట్. క్యాన్సర్ వస్తే ఇక చనిపోవటమే మరణ శాసనం అని అనుకుంటూ ఉంటారు. కాదండి, చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ క్యూర్ అయ్యి లేట్ స్టేజెస్లో కూడా క్యూర్ అయ్యి చక్కగా ఎంతోమంది నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీస్, మూవీ ఆర్టిస్ట్, మీరు అందరూ వారి పేర్లని కూడా మీ అందరికీ తెలుసు. దే ఆర్ స్టిల్ ఎంటర్టైనింగ్ అస్. వాళ్ళ క్యాన్సర్ సఫర్ అయ్యి వాళ్ళు దాని నుంచి క్యూర్ అయ్యి బయటకు వచ్చి దే ఆర్ ఎంటర్టైనింగ్ అస్. ఎంత గొప్ప చూడండి. వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ చూస్తే మనకు ఒక ఇన్స్పిరేషన్. ఎస్, చాలా మంది చిన్న వయసులో క్యాన్సర్ వచ్చి వాళ్ళు ఆ క్యాన్సర్ని ట్రీట్ చేసుకొని క్యాన్సర్ నుంచి బయటపడి మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ క్యాన్సర్ క్యూర్ అయినాక మళ్ళీ వాళ్ళ స్పోర్ట్స్లో ఎక్సెల్ అవుతున్నారు. చాలామంది పొలిటీషియన్స్, ఎక్స్ ప్రెసిడెంట్స్, వీళ్ళంతా కూడా క్యాన్సర్ నుంచి క్యూర్ అయ్యి వాళ్ళు దేశానికి దేశాధినేతలు అయ్యారు. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అన్నమాట. సో క్యాన్సర్ అనేది అర్లీగా గుర్తించినట్టయితే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. క్యాన్సర్ని లేట్ స్టేజ్లో గుర్తించినప్పుడు కూడా చాలా రకాల క్యాన్సర్స్ క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక ప్రాసెస్, కొన్ని నెలల పాటు జరగవచ్చు. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ని ఖచ్చితంగా సక్రమంగా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. కానీ చాలా మంది ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కి భయపడిపోతుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. వన్ మోర్ థింగ్, స్టేజెస్ ఉంటాయి కదా సార్. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కలా ఎలా ఉంటుంది హెల్త్ అనేది, అంటే పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళలో. క్యాన్సర్లో జనరల్గా 4 స్టేజెస్ ఉంటాయండి. 1, 2, 3, 4. ఎర్లీగా గుర్తించినట్టయితే స్టేజ్ 1లోనే మనం గుర్తుపట్టేయచ్చు. లేట్ స్టేజెస్లో అంటే స్టేజ్ 4లో కూడా చాలా సార్లు డయాగ్నోస్ అవుతుంటాయి. కొన్ని రకాల క్యాన్సర్స్ సైలెంట్ కిల్లర్స్. అవి పెరుగుతూ ఉంటాయి మన బాడీలో, శరీరంలో, ఎవరి శరీరంలో అయినా కూడా. అవి ఎటువంటి సిమ్టమ్స్ కలిగించవు, చివరి స్టేజ్లోనే మేనిఫెస్ట్ చేస్తుంటాయి. ముఖ్యంగా ఓవేరియన్ క్యాన్సర్ పొట్టలో పెరుగుతూ ఉంటుంది, ఏం సిమ్టమ్స్ ఉండవు. లావ్ అవుతున్నాం అనుకుంటూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు, జాగింగ్ చేస్తుంటారు పొట్ట తగ్గటానికి, లోపల ట్యూమర్ ఉందని గమనించరు. ఆ తర్వాత వాటర్ వస్తుంది, ఇతర భాగాలకు పాకిపోతుంది, ఆ తర్వాత డయాగ్నోస్ చేస్తుంటారు. ఇలా అనేక రకాల క్యాన్సర్స్ ఎటువంటి నొప్పి కలిగించవు కాబట్టి డాక్టర్ దగ్గరికి ఎవరు రారు. కానీ చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి, అవి అశ్రద్ధ చేస్తుంటారు. సో క్యాన్సర్లో అర్లీగా గుర్తించటం, క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన పెంచుకోవటం, ఆ వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నప్పుడు వెంటనే వారి దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్ని కలవటం, కలిసి అది క్యాన్సరా కాదా నిర్ధారణ చేసుకోవటం, వారికి కూడా అనుమానంగా ఉంటే వారితో రెఫర్ చేయించుకుని ఆంకాలజిస్ట్ని కలవటం. అంటే చాలా ప్రతి ఇంపార్టెంట్. క్యాన్సర్ కి డిఫరెంట్ సైన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి మేడం. సిమ్టమ్స్ ఉంటాయి, ఓకే. కొన్ని మిస్ అవ్వచ్చు, కొన్ని ఆ సిమ్టమ్స్ క్యాన్సర్కే ఉంటాయని చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ నోట్లో నాలుక మీద చిన్న పుండు రావటం, అది మామూలు పుండు అవ్వచ్చు, క్యాన్సర్ పుండు కూడా కావచ్చు. మానని పుండు కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకూడదు. మానని పెయిన్లెస్ అల్సర్ కనుక ఉన్నట్టయితే అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఓకే. ఇప్పుడు మనం జనరల్ గా ఒక హెల్త్ చెకప్ చేయించుకుంటాం కదా, ఆ కంప్లీట్ బాడీ టెస్ట్ చేయించుకుంటూ ఉంటాం. అలా క్యాన్సర్ కి కూడా ఏమైనా టెస్ట్లు ఉంటాయా? మనం ముందే అసలు క్యాన్సర్ ఉందా లేదా అని మనం చెక్ చేయించుకోవడానికి? వెరీ ట్రూ అండి. ఇప్పుడు హార్ట్ ఎయిల్మెంట్ ఉంది అనుకోండి, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ముందే మనం లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవటం, కరోనరీ కాల్షియం స్కోర్ తెలుసుకోవటం, లేదా ట్రెడ్మిల్ టెస్ట్ చేయడం ద్వారా హార్ట్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయో కూడా చెప్పొచ్చు. అలా క్యాన్సర్ కి చెప్పలేము. ఇప్పుడు ఉన్నట్టయితే అది పట్టుకోవచ్చు తప్ప ఫ్యూచర్ లో వస్తుందా రాదా చెప్పటం ఈ రొటీన్ టెస్ట్ వల్ల వీలు కాదు. అది కూడా తెలుసుకోవచ్చు.
దాన్ని మనం క్యాన్సర్ ప్రొఫైలాక్టిక్ గా నెక్స్ట్ 1-2 years లో క్యాన్సర్ వస్తుందో లేదో కూడా తెలుసుకోవచ్చు. అచ్చా. మన ఈ మధ్య మీరు వినుంటారు, ఒక జెరోదా సిఇఓ, Hmm. కో-ఫౌండర్ అండ్ జెరోదా సిఇఓ మిస్టర్ నిఖిల్ కామత్ మిస్టర్ బిల్ గేట్స్ గారితో వీడియో చేశారు, ఓకే. పాడ్కాస్ట్ చేశారు. ఆహా. ఆ పాడ్కాస్ట్ లో అడుగుతారు బిల్ గేట్స్ గారిని, Hmm. మీరు మా యంగ్ ఆంటర్ప్రినర్స్ కి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారని. Hmm. అంటే ఆయన అంటారు, అంటే హెల్త్ గురించి, Yeah. నేను రెగ్యులర్ గా హెల్త్ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉంటాను, Mhm. ఆ తర్వాత వైటమిన్స్ తీసుకుంటాను, ఓకే. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక టెస్ట్ చేయించుకుంటున్నాను, అది క్యాన్సర్ ప్రెడిక్షన్ టెస్ట్ అని. ఆ Mhm. టెస్ట్ కనుక చేయించుకున్నట్టయితే, సింపుల్ టెస్ట్, ఆ టెస్ట్ కనుక చేయించుకున్నట్టయితే ఫ్యూచర్లో క్యాన్సర్ వస్తుందా రాదా, ఈ ట్రెడిషనల్ టెస్ట్ పెట్ స్కాన్ పెట్ ఎంఆర్ పట్టుకోక ముందే Mhm. క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు, అది అమెరికాలో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్ చేస్తాయి, ఇండియాలో నాకు తెలియదు అని కూడా నవ్వుతూ అన్నారు. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో అవైలబుల్ గా ఉందా సార్? ఇండియాలో టెస్ట్ అవైలబుల్ గా ఉంది, Oh, ఇప్పుడు మనకి super. హైదరాబాద్ లో కూడా అవైలబుల్ గా ఉంది. గ్రేట్. ఆ టెస్ట్ చేయించుకున్నట్టయితే నెక్స్ట్ 1-2 years లో క్యాన్సర్ వస్తుందా రాదా, ఏ క్యాన్సర్ వస్తుందో కూడా చెప్పేయచ్చు, గ్రేట్. ఎవరైనా ఎవరైనా చేయించుకోవచ్చు. చేయించుకోవచ్చు, ఏ క్యాన్సర్ వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. ఏ క్యాన్సర్ వస్తుందో తెలుసుకుంటే దానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఉదాహరణకి ఫలానా ఇండివిజువల్ కి కోలన్ క్యాన్సర్ వస్తుందని చెప్పామనుకోండి, వెంటనే ఆయన రెగ్యులర్ గా నెలకు ఒకసారి ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్టింగ్, అవసరమైతే సిగ్మాడోస్కోపీ, కొలనోస్కోపీ, పాలిప్స్ ఏమైనా ఉంటే పాలిప్స్ చేసుకుంటూ ఉంటారు. ఏమైనా సిమ్టమ్స్ ఉన్నట్టయితే దానికి మళ్ళీ ఒకసారి రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. చాలా గ్రేట్ థింగ్. చాలా అసలు గ్రేట్. క్యాన్సర్ అంటేనే ఇప్పుడు పెరిగిపోతుంది, లైక్ డయాబెటిస్. ఈ టెస్ట్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది, తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది జెనెటిక్ స్క్రీనింగ్. మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి, ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి. ఓకే. ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ లో సైంటిస్టులు ఐడెంటిఫైడ్ 500 to 600 ఆంకోజీన్స్, ఓ మై గాడ్. అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని ఐడెంటిఫై చేశారు. ఆ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యుటేషన్స్ ద్వారానే క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. ఓకే. ఆ మ్యుటేషన్స్ ని ట్రిగ్గర్ చేసే ఎగ్జోమ్స్ ని అనలైజ్ చేస్తుంది ఈ టెస్ట్. ఓహో. తద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా చెప్పేస్తుంది. ముందుగా తెలుసుకున్నట్టయితే మనం దాన్ని ముందుగా ఐడెంటిఫై చేసుకోవచ్చు, రెగ్యులర్ స్క్రీనింగ్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక స్త్రీ 60 ఏళ్ల స్త్రీకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని చెప్పాం అనుకోండి, వెంటనే వారు మ్యామోగ్రామ్ చేయించుకుంటారు, వారిగా వారు సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటారు, అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ ఎవ్రీ మంత్ చేయించుకుంటూ ఉంటారు, ఏదైనా చిన్న లంప్ ఉందో లేదో తెలుసుకోవడానికి. ఏమైనా డౌట్ ఉంటే ఎంఆర్ఐ లేదా పెట్ ఎంఆర్ఐ చేసుకుని లంప్ని ఐడెంటిఫై చేసి ఆ లంప్ని తీయించేసుకుంటాం. అలాంటప్పుడు రిస్కే ఉండదు, రిస్కే ఉండదు. తెలిసిపోతుంది. చాలా ఎర్లీగా పట్టుకుంటాం, ఎర్లీగా పట్టుకుంటే ఏ క్యాన్సర్ అయినా జయించవచ్చు. ఎగ్జాక్ట్లీ. చాలా గ్రేట్ థింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే టెస్ట్ చెప్పారో, ఇప్పుడు మనం నార్మల్ గా ఏదైనా డిసీజెస్ ఇవి ప్రాణాంతకం అన్నప్పుడు వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి, చిన్న పిల్లలకి ఇస్తూ ఉంటారు కదా. Yes, yes. సో ఇప్పుడు క్యాన్సర్స్ కి కూడా వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటాయా మరి? లేవండి, క్యాన్సర్ కి ఇంకా వ్యాక్సిన్స్ అందుబాటులో రాలేదు. ఓకే. కానీ కొన్ని క్యాన్సర్స్, ఉదాహరణకి గర్భసించి ముఖద్వార క్యాన్సర్, సౌత్ ఇండియాలో కామనెస్ట్ క్యాన్సర్ స్త్రీలలో, ఎగ్జాక్ట్లీ. అది ఎస్పెషల్లీ తీర ప్రాంత ప్రజల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, వర్షాలు ఇది ఎక్కువగా చూస్తున్నాం. ఈ క్యాన్సర్ కి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్ హ్యూమన్ పాపిలోమటస్ వైరస్ వ్యాక్సిన్ అన్నమాట. హెచ్పివి, హ్యూమన్ పాపిలోమటస్ వైరస్. ఇది ఖచ్చితంగా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వలన ఈ క్యాన్సర్ వస్తుందని ఖచ్చితంగా నిర్ధారణ అయిపోయింది. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ ఏంటి, క్యాన్సర్ రావటం. స్త్రీలలో ముఖ్యంగా తీర ప్రాంత ప్రజల స్త్రీలలో హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ప్రాపర్ హైజీన్ అంటే పరిశుభ్రతగా లేనప్పుడు పీరియడ్స్ టైంలో, ఆ తర్వాత కూడా వీళ్ళలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది క్యాన్సర్ కి దారితీస్తుంది. ఈ వైరస్ ఈజ్ వెరీ స్మార్ట్. అదేంటంటే ఆ సర్వైకల్ అంటే గర్భసంచి ముఖ ద్వారా ఎపిథీలియం అంటే దానిపైన లైనింగ్ లో ఎపిథీలియం లోపల సెల్లోకి వెళ్తుంది, సెల్లోనే ఉంటుంది. సెల్లో ఉన్నట్టయితే మన బాడీ యొక్క ఇమ్యూన్ మెకానిజం దాన్ని పట్టుకోలేవు. సో పట్టుకోలేకపోతే యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. ఇప్పుడు మీరు గుర్తుందా, కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, వైరస్ పాండమిక్ వచ్చినప్పుడు, కరోనా వైరస్ పాండమిక్ వచ్చినప్పుడు మనందరం టెస్ట్ చేయించుకున్నాం. నాకు ఇన్ని యాంటీబాడీస్ ఉన్నాయి, నీకెన్ని ఉన్నాయని కూడా డిస్కస్ చేసేవాళ్ళం. గుర్తుందండి, మన వైరస్ కి వ్యాక్సిన్ కూడా తీసుకున్నాం, ఆ తర్వాత మన యాంటీబాడీ టైటర్ కూడా మెషర్ చేసుకున్నాం. సో అలా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబాడీస్ పెరుగుతాయి, కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబాడీస్ పెరగవు, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్సైడ్ ద సెల్ కాబట్టి. సో అందుకని కొత్తగా యాంటీబాడీస్ డెవలప్ అవ్వకపోయినట్టయితే రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్ కి దారితీస్తాయి. ఇక్కడ ఏం చేస్తారంటే వైరస్ కి, అందుకనే వ్యాక్సిన్ కనుక ఇచ్చేసినట్టయితే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. పిల్లలందరికీ ముఖ్యంగా 10 years రాగానే వ్యాక్సిన్ 2 doses వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే
ఇంకెప్పటికీ వారికి జీవితంలో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు తీసుకోవచ్చా? అప్ టు 45 తీసుకోవచ్చు, ఆ తర్వాత పెద్దగా అవసరం లేదు. ఓకే. మరి ఎఫెక్ట్ ఉంటుందా సార్? అంటే ఉంటుందండి. చిన్న పిల్లలకి ఇస్తారు కదా చిన్నపిల్లలకి వ్యాక్సిన్ బెస్ట్ డోస్. ఎఫెక్ట్. ఓకే. అసలు ఇన్ఫెక్షన్ రాకముందే కనుక ఇది ఇచ్చేసామనుకోండి, అవును. ఆబ్వియస్లీ ఇట్ విల్ హావ్ ప్రొఫౌండ్ ఎఫెక్ట్. అంటే మరి ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోవాలో ముందు చెక్ చేయించుకొని తీసుకోవాల్సిన ఎస్, అవసరం ఉంటుంది. పెళ్ళైన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ముందుగా గైనకలాజికల్ ఎగ్జామినేషన్, పాప్స్మియర్ టెస్ట్, హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ చేసుకుని అది లేదు అంటేనే ఆ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఓకే. గ్రేట్ న్యూస్ అగైన్. ఇప్పుడు క్యాన్సర్ స్టేజెస్ ఉంటాయి కదా! సో, ఎప్పుడు ఏ క్యాన్సర్ వచ్చినా కూడా ఏ స్టేజ్‌లో అయినా సర్జరీ అవసరం ఉంటుందా? లేదంటే స్టార్టింగ్ స్టేజెస్‌లో ఏమైనా జస్ట్ మెడిసిన్ వాడితే తగ్గిపోయే క్యాన్సర్స్ లేదండి, ఏమైనా ఉంటాయా? జనరల్ గా అర్లీ స్టేజెస్ లోనే సర్జరీ చేయడం జరుగుతుంది. ఓకే. లేట్ స్టేజెస్ లో సర్జరీ ఉండదు. ఆహా! ఇప్పుడు శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయినట్టయితే సర్జరీ చేసి పెద్దగా బెనిఫిట్ ఉండదు, ఓకే. ఎక్సెప్ట్ కొన్ని రెండు మూడు రకాల క్యాన్సర్స్ తప్ప, కొన్ని స్పెషల్ సెట్టింగ్స్ లో తప్ప. ఉదాహరణకు థైరాయిడ్ క్యాన్సర్ ఉందనుకోండి, ఈవెన్ లంగ్స్ కి పాకిపోయినా థైరాయిడ్ ని తీసేయడం వల్ల, ఆ తర్వాత ఐడిన్ థెరపీ ఇవ్వడం వల్ల వారి జీవితం సిగ్నిఫికెంట్ గా పొడిగించవచ్చు. ఓకే. అలాగే కిడ్నీ ట్యూమర్స్, చాలా రకాల కిడ్నీ ట్యూమర్స్ లో శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయిన తర్వాత కూడా ప్రైమరీ ట్యూమర్ ని కనుక మనం తీసివేసినట్టయితే సర్వైవల్ బెటర్ గా ఉంటుంది. మిగతా క్యాన్సర్స్ లో అలా కాదు, అర్లీ స్టేజ్ లోనే సర్జరీ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకు ఓరల్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, అన్ని రకాల క్యాన్సర్స్, లంగ్ క్యాన్సరు, అన్నీ కూడా అర్లీ స్టేజెస్లో, స్టేజ్ 1 స్టేజ్ 2లోనే సర్జరీ చేయడం జరుగుతుంటుంది. మిగతా స్టేజెస్లో జనరల్గా లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేసినప్పుడు వాళ్ళకి కీమోథెరపీ లేదా రేడియోథెరపీ లేదా టార్గెటెడ్ థెరపీ లేదా ఇమ్యూనోథెరపీ, కొత్త కీమోథెరపీలు, ఇమ్యూనోథెరపీలు, టార్గెటెడ్ థెరపీలు వస్తున్నాయి. వాటిని మనం ఇచ్చి ఆ తర్వాత వాటిని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. ఓకే. సార్ కీమోథెరపీ అన్నారు కదా! కీమోథెరపీ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుందని చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ భయపడిపోతూ ఉంటారు. అవునండి, very అది correct. ఎంతవరకు నిజం? ఇది పూర్తిగా అపోహేనండి. అవునా? కీమోథెరపీ పెయిన్ఫుల్ గా ఏమి ఉండదు. అసలు కీమోథెరపీ అనేది ఇంట్రావెనస్ ఇన్ఫ్యూషన్ ద్వారా ఇస్తారు. ఓకే. ఈ మధ్య కాలంలో ఆ పెయిన్ కూడా లేకుండా, ఇక్కడ ఇన్ఫ్యూజ్ చేసిన పెయిన్ కూడా లేకుండా, కీమో పోర్ట్ అనేది ఒక చిన్న ఛాంబర్ ని స్కిన్ కింద పెడుతున్నారు. ఆహా! చక్కగా స్నానం కూడా చేసేయచ్చు వాళ్ళు, దాని కింద ఉంటుంది. ఎప్పుడైతే కీమో ఇవ్వాలనుకున్నప్పుడు ఆ పోర్ట్ లోకి ఒక నీడిల్ కనుక ఇన్సర్ట్ చేసి ఇచ్చినట్టయితే డైరెక్ట్ గా ఇంట్రావెనస్ బిగ్ వెయిన్స్ లో కీమోథెరపీ డ్రగ్ వెళ్తుంది. అసలు ఎటువంటి తెలియని కూడా తెలియదు అనమాట. ఓకే. సో ఈ కీమోథెరపీ మీద మీరు అన్నట్టు చాలా అపోహలు ఉన్నాయి. చాలా మంది ఇప్పటికి కూడా భయపడతారు. అమ్మో నేను భయపడుతుంటారు. చేయించుకోను అది కీమోథెరపీ సర్జరీ అంటారు. పేషెంట్ కు రాగానే డయాగ్నోస్ చేయగానే ఆ! సర్జరీ చేయాలండి అనగానే, ఓ సర్జరీ చేయండి, ఏమైనా చేయండి, కీమో ఇవ్వరు కదా అని అడుగుతారు, యాహ్! కీమో ఉండదు కదా అని అడుగుతుంటారు. ఇది ఒక్కటే క్వశ్చన్ అందరూ అడుగుతారు. అవును. దీని మీద చాలా అపోహలు ఉన్నాయండి. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు రకరకాల కీమోథెరపీస్ తో వచ్చాయి. వాటితో పాటు ఈ కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి ప్రీ మెడికేషన్, పోస్ట్ మెడికేషన్ చాలా వచ్చాయండి. ఓకే. వీటి ద్వారా కీమోథెరపీ అంటే ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ కాదు, కానీ మీరు అనుకున్నట్టు, ప్రజలు అనుకున్నట్టు అంత మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. మోర్ పెయిన్‌ఫుల్ అయితే కాదు. నాట్ ఎట్ ఆల్ పెయిన్ఫుల్, నాట్ ఎట్ ఆల్. ఓకే. అయితే చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కదా! తీసుకునే ప్రాసెస్‌లో చాలా బలహీన పడిపోతూ ఉంటారని చెప్పి వింటూ ఉంటాం. ఎస్, అండ్ కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్‌కి లెగ్స్ ఏవైతే ఉంటాయో బ్లూయిష్‌గా మారిపోతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతూ అలా ఉంటుంది? ఏమండి, మీరు అన్నట్టు క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కొంతవరకు బలహీనంగా ఉండవచ్చు. హ్మ్. ఫర్ దట్ మ్యాటర్ ఏ ట్రీట్మెంట్ అయినా కూడా కొంత బలహీనత ఉంటుంది. అవును. బలహీనంగా ఉండటానికి కారణం ఏంటండి? న్యూట్రిషనల్. హ్మ్. న్యూట్రిషన్ సరిగా తీసుకోకపోవడం. హుహు. క్యాన్సర్ పేషెంట్ లో ఫస్ట్ థింగ్ హ్మ్. వాళ్ళకి ఆకలి తగ్గిపోతుందండి. ఓకే. ఆకలి తగ్గిపోవటం వల్ల వాళ్ళు తక్కువగా న్యూట్రిషన్ తీసుకుంటూ ఉంటారు. హుహు. చాలా మంది ఇప్పుడు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్ లేదా ఇతరత్ర క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఫుడ్ తీసుకోవడంలో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. హ్మ్. లిక్విడ్ డైటే తీసుకోవాల్సి రావచ్చు కొన్నిసార్లు. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ లో కీమోథెరపీ తర్వాత కొంతవరకు ఆకలి తగ్గవచ్చు, ఓకే. నాజియా కూడా ఉండవచ్చు. అందువల్ల డైటరీ సప్లిమెంట్స్ వాళ్ళకి ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది. హుహు. మంచి న్యూట్రిషనిస్ట్ సహాయంతో రెగ్యులర్ గా డైట్ తీసుకున్నట్టయితే ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఓకే. న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. కొంచెం ఫుడ్ తీసుకున్నా ఎక్కువ శక్తి వచ్చే ఫుడ్ మెటీరియల్స్, హుహు. చాలా రకరకాల ఇతరత్ర డైజెషన్ కి ఇబ్బంది కలిగించినటువంటి ఫుడ్స్ చూస్ చేసుకొని వాటిని రెగ్యులర్ గా మనం ప్లాన్ చేసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఓకే. జనరల్ గా డ్యూరింగ్ కీమోథెరపీ వాళ్ళు వెయిట్ గెయిన్ చేస్తారు ఇన్ఫాక్ట్. ఆహా! ఓకే. బేసిక్‌గా క్యాన్సర్ అని వినగానే క్యాన్సర్ ఎప్పుడైతే వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోతుందో, వాళ్ళు చాలా మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కూడా ఆ ప్రాసెస్‌లో. వాళ్ళెంత ఎఫెక్ట్ అవుతారో, వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే ఈక్వల్‌గా ఎఫెక్ట్ అవుతూ వెరీ ఉంటారు. ట్రూ అండి. ఈ కంప్లీట్ సినారియోని అటు పేషెంట్ కానీ, అటు ఫ్యామిలీ కానీ ఎలా హ్యాండిల్ చేయాలి? మీరు అన్నది చాలా కరెక్ట్ అండి. హ్మ్. ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ యాక్చువల్లీ ఓపీలో వాళ్ళ కన్సల్టేషన్కి వచ్చినప్పుడే హ్మ్. చాలా వాళ్ళందరూ కూడా చాలా యాజిటేటెడ్ గా ఉంటారు. హ్మ్. యూ టు అండర్స్టాండ్. ఒక్కరు కూడా మాట్లాడరు, ఇలా చూస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళందరికీ భయం, పాపం మనం ఏం చెప్తాము అని.
మా పేషెంట్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అంటే వాళ్ళు భయపడే తీరు, ప్రవర్తించే తీరు అన్ని వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా నియరెస్ట్ రిలేటివ్ కాదు, ఎవరైనా ఫ్రెండ్కో దూరంగా తెలిసిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందని కానీ మనం కూడా చాలా ఆందోళన గురవుతాం. అదే దగ్గర వాళ్ళకి అలా వచ్చిందంటే వాళ్ళు ఎంత డిఫికల్ట్ కండిషన్ లో ఉంటారో మీరు ఆలోచించాలి. సో వీ యాజ్ ఏ కన్సల్టెంట్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్. వాళ్ళని కేర్ఫుల్ గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పి, ఫస్ట్ విజిట్ లో వాళ్ళకి పూర్తిగా ధైర్యం చెప్పి, ఆ తర్వాత స్లోగా వాళ్ళకున్న ప్రాబ్లం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళలో ఎవరైతే బాగా చక్కగా అర్థం చేసుకుంటారో వాళ్ళని ముందుగా కన్విన్స్ చేసి, ఆ తర్వాత మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తో మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్స్ అన్ ఆర్ట్ ఫర్ దట్ మ్యాటర్. మన పేషెంట్ ని కన్విన్స్ చేయగలగటం, కౌన్సిల్ చేయగలగటం ఇస్ అన్ ఆర్ట్. అలా చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు డాక్టర్ గా సక్సెస్ అవ్వాలంటే ఎంతో సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా కుదరదండి. ప్లెజెంట్ మేనర్స్ ఉండాలి, కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండాలి. మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉన్నప్పుడే సక్సెస్ అవుతారు. పేషెంట్ అటెండర్స్ ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి. వాళ్ళకి పేషెంట్ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాంప్లికేషన్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్, కాంప్లికేషన్స్ ఆఫ్ ద డిసీజ్ కూడా థరోగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కువ ఆందోళనకు గురవకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్లాస్. అండ్ ఇంకొక విషయం కూడా, క్యాన్సర్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, ఒకవేళ ఫ్యామిలీకి తెలిసింది, పేషెంట్ కి తెలియదు. కొంతమంది ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే ఆ పేషెంట్ కి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలా చేయాలా లేదా పేషెంట్ ని ప్రిపేర్ చేయాలా? దట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్ అండి. నేను ఒకటి గట్టిగా నమ్ముతానండి, ఏంటంటే ఏ డిసీజ్ అయినా కూడా మనం ధైర్యంగా ఉంటే గెలవచ్చు. ధైర్యంగా ఉండాలి. ఎస్, దీన్ని నేను జయిస్తాను. ఆ డాక్టర్ మీద నమ్మకం ఉండాలి. ఈ డాక్టర్ నాకు హెల్ప్ చేస్తారు దీన్ని జయించడంలో. ఈ రెండు ఉన్నట్టయితే ఖచ్చితంగా గెలుస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి డాక్టర్ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్. ఎస్, డాక్టర్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్. డాక్టర్ ఆ ధైర్యాన్ని కలిగించాలి పేషెంట్ కి, పేషెంట్ ఫ్యామిలీకి. సో మీరు అడిగారే పేషెంట్ కి చెప్పాలా వద్దా అనేది, దట్ టేక్స్ టైం. ఇనిషియల్ గా నేను చెప్పను ఎవరికి కూడా. నేను వాళ్ళని బయట కూర్చోమని అడుగుతాను, అన్లెస్ వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే తప్ప. సార్ లేదు సార్ పేషెంట్ కూడా ఉండనివ్వండి మన డిస్కషన్ అని వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే తప్ప నేను అసలు ఎవరిని పర్మిట్ చేయను. మీరు కూర్చోండి, నేను మీ వాళ్ళతో మాట్లాడతాను, నవ్వుతూ వాళ్ళని చెప్పి వాళ్ళని బయట కూర్చోబెట్టి పేషెంట్ అటెండర్స్ ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ సమ్మతి తీసుకొని, ఎస్ మా పేషెంట్ ధైర్యవంతుడేనండి, మీరు ఆయనకి చెప్పవచ్చు అంటే అప్పుడు చెప్తాను. కొంతమంది లేదండి ఇలా చెప్పొద్దు, కొంచెం మైల్డ్ గా, కొంచెం చాలా చిన్న ప్రాబ్లం అని చెప్పండి అంటే అలానే చెప్తాను. అది ఫ్యామిలీ నేను కలిసి నిర్ణయిస్తాం. పేషెంట్ ఫ్యామిలీ నేను కలిసి నిర్ణయిస్తాం పేషెంట్ కి ఎంతవరకు చెప్పాలనేది. కొంతమంది అస్సలు చెప్పనే వద్దండి, అంతా మేమే హ్యాండిల్ చేస్తాం, మీరు మాకు చెప్తే చాలు అంటారు. ఎస్, వీఆర్ రెడీ. ఎందుకంటే పేషెంట్ కి ధైర్యం కలిగించాలి. చాలా మంది పేషెంట్స్ మీరు చూస్తుంటారు, ప్రతి పర్సన్ ఈ సేమ్ ఒకేలాగా రియాక్ట్ అవ్వరు. మీరే చూస్తున్నారు కదా, 10th క్లాస్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటున్నారు కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు కూడా. కొంతమంది 10 సార్లు ఫెయిల్ అయినా హ్యాపీగా తిరుగుతూ ఉంటారు పొలిటీషియన్స్. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు సార్. ఇప్పుడు మెంటల్ వెల్ బీయింగ్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. కొంతమంది చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం, 3 months బతుకుతారు, 6 months బతుకుతారు, క్యాన్సర్ లాస్ట్ స్టేజెస్ లో ఉందని. బట్ స్టిల్ వాళ్ళు 2-3 years కూడా సస్టైన్ అవుతూ ఉంటారు. ఇదంతా వాళ్ళ మెంటల్ వెల్ బీయింగ్ ఏనా? వెరీ ట్రూ. నేను అది రోజు చెప్తాను. రేపు చనిపోయేవాడికి కూడా మీరు మీ అబ్బాయి గారు అమెరికా నుంచి స్పెషల్ మెడిసిన్ తెప్పించారు మీకోసం అని చెప్పి, ఆ మెడిసిన్ 50 లక్షలు అయిందండి అని చెప్పి నోట్లో తొలుస్తూ అర్థం పోయండి, బతికేస్తారు. దాట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ధైర్యం చెప్పగలగటం ఇంపార్టెంట్. మామూలు మనిషి కూడా నువ్వు తొందరగా పోతావు, నీకు ఏదో స్పెషల్ టెస్ట్ చేసాము, ఇదిగో నీకు ఇన్ని క్యాన్సర్లు వస్తున్నాయని చెప్తే వాళ్ళు భయపడిపోతారు. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ కాన్ఫిడెన్స్ అండి, మన మీద మనకు నమ్మకం. ఎస్, ఈ ట్రీట్మెంట్ వల్ల నేను గెలుస్తాను అన్న ఒక మంచి ఫీలింగ్ అనుకుంటే ఖచ్చితంగా జయించవచ్చండి. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ట్రీట్మెంట్. మెంటల్ వెల్ బీయింగ్ అనేది ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ దెన్ ట్రీట్మెంట్. వెల్ బీయింగ్ ఇంపార్టెంట్ కాదు, మోర్ ఇంపార్టెంట్. మీరు తీసుకునే ట్రీట్మెంట్ లక్షలు ఖర్చు పెట్టి మీరు తీసుకునే ట్రీట్మెంట్ కన్నా ఇది మోర్ ఇంపార్టెంట్. చాలా గ్రేట్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, మనం తీసుకునే ఫుడ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా అన్ని విషయాల్లో కూడా. అండ్ దానికి తోడు ఇప్పుడు ఈ ఫుడ్ తింటే ఈ రోగం వస్తుంది అని కూడా చెప్పేస్తున్నాం. అలా క్యాన్సర్ కూడా వస్తుంది అని మనం చెప్పొచ్చా? ఈ ఫుడ్ తింటే క్యాన్సర్ వస్తుంది అనేలాగా. ఐసీఎంఆర్ న్యూఢిల్లీ, NIN హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ వాళ్ళు ఒక చిన్న స్టడీ చేశారు. 56% ఆఫ్ ఎయిల్మెంట్స్ అనే జబ్బుల్లోనూ 56% ఈజ్ బికాస్ ఆఫ్ ఫుడ్. సో అందుకని మంచి ఆహారం కనుక తీసుకుంటే మన ప్రజలంతా కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అందుకని నేను ఎప్పుడు డైట్ మీద ఎంఫసైజ్ చేస్తుంటాను. మనం తీసుకునే ఆహారమే వెరీ ఇంపార్టెంట్. ఆహారం తీసుకునే క్రమము, టైమింగు,
ఎటువంటి ఆహారాలు ఎప్పుడు తీసుకోవాలి అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఈ ఆహారం కనుక సక్రమంగా తీసుకుంటే 56% ఆఫ్ ఎయిల్మెంట్స్ని భారతదేశంలో పూర్తిగా మాయం చేయవచ్చంట. ఆహా! నేను టోటల్గా వారితో అంగీకరిస్తాను. ఓకే. డైట్ ప్లేస్ ఎ వెరీ వెరీ మేజర్ రోల్ అండి. 2 వర్డ్స్ మీరు ఎప్పుడు వినబోతున్నారు గుర్తుపెట్టుకోండి. 2 వర్డ్స్ జీవితాన్ని దగ్గర నుంచి ఫ్యూచర్లో వినబోయే వర్డ్స్ ఏ డైటీషియన్ మాట్లాడినా, ఏ సెలబ్రిటీ డైటీషియన్ మాట్లాడినా, ఏ న్యూట్రిషనిస్ట్ మాట్లాడినా, ఏ డాక్టర్ మాట్లాడినా 2 వర్డ్సే వినబోతారు మీరు. ఒకటి గట్ మైక్రోబియం, రెండోది క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఓకే. ఈ 2 వర్డ్స్ ఆర్ గోయింగ్ టు మీరు ఏ డిస్కషన్ అని 2 ఉంటాయి. గట్ మైక్రోబియం అంటే మన పేగుల్లో ఉండే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా అవి ఎంతవరకు ఉన్నాయి, వాటినే ప్రోబయాటిక్స్ అంటారు. ఓకే. ఈ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా మనలో మన పేగుల్లో ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అవి చాలా ఇంపార్టెంట్. ఆ గట్ మైక్రోబియంని డిస్టర్బ్ చేసే ఏ డైటరీ ఐటమ్ అయినా, ఎనీ అదర్ దురలవాటు అయినా కూడా చాలా డేంజరస్. రెండోది క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే మన బాడీ యొక్క రియాక్షన్ టు అ ఇంజురీ. ఫర్ ఎగ్జాంపుల్ గట్టిగా ఇక్కడ కొట్టాను అనుకోండి, మన బాడీ రియాక్ట్ అవుతుంది. అక్కడ ఆ దెబ్బను తట్టుకోవడానికి అక్కడ ఇంక్రీజ్డ్ వాస్కులారిటీ, అక్కడ మ్యాక్రోఫేజెస్, అక్కడ ఏదైనా డ్యామేజ్ జరిగితే, టిష్యూ డ్యామేజ్ జరిగితే ఆ డెడ్ టిష్యూని తీసేయడానికి మన బ్లడ్ ఫ్లో, అన్ని రకాల ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అన్ని ఉంటాయి. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఎక్కువ కాలం ఇన్ఫ్లమేషన్ కనుకున్నట్టయితే ఎక్కడైనా సరే, కర్నరీ ఆర్టరీస్ లో ఇన్ఫ్లమేషన్ ఉంటే కర్నరీ ఆర్టరీ డిసీజ్ వస్తుంది. అక్కడ ప్లాక్ ఫామ్ అవటం, క్లాట్ ఫామ్ అవటం, కర్నరీ ఆర్టరీ ఎయిల్మెంట్స్ రావటం, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, అన్ని రకాల జబ్బులు ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ద్వారా మీడియేట్ చేయబడుతున్నాయి. సో ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించాలి. కంటిన్యూస్ ఇంజరీ ఉందనుకోండి, ఓరల్ క్యావిటీలో మీరు సరిగా బ్రష్ చేసుకోవట్లేదు రోజు, అక్కడ ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అవి కూడా బాడీని ఎఫెక్ట్ చేస్తాయి. అవి కూడా హార్ట్ అటాక్ దారితీస్తాయి. అలా ఈ 2 వర్డ్స్ మీరు ఎప్పుడు ఇంకా ఫ్యూచర్లో వినబోతూ ఉంటారు. ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా దీని ద్వారానే లింక్ చేయబడుతుంది, ప్రతి ఎలిమెంట్ కూడా. సో ఈ 2 వర్డ్స్ చాలా కేర్ఫుల్ గా వినాలన్నమాట. యాక్చువల్లీ ఇట్స్ సో ప్రెషరైజింగ్. ప్రతి విషయంలో మనం ఇంత జాగ్రత్తగా తీసుకోవాలా ఇప్పుడు అని అనిపిస్తుంది మీరు అవునండి. చెప్తూ ఉంటే. డెఫినెట్ గా అండ్ ఎనీ ఇన్ఫ్లమేషన్ కెన్ కాజ్ దిస్. అండ్ మనం తీసుకునే ఆయిల్స్ కూడా, ఆయిల్స్, ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ ఎవ్రీథింగ్ దే డిస్టర్బ్ ద గట్ మైక్రోబియం. చెప్పాను కదా, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ మీడియేటర్. గట్ మైక్రోబియం బాగుంటే మీరు అలర్ట్ గా ఉంటారు, అలసట లేకుండా ఉంటారు, మీ యాక్టివ్ గా ఉంటారు, మీకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి, క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. సో అంతా మనం తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంది. చాలా మంది అడుగుతుంటారు, మీరు ఎందుకు ఫుడ్ మీద ఇంత స్ట్రెస్ చేస్తున్నారని. ఎస్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన ఆరోగ్యం బాగుండాలంటే మనం తీసుకునే ఆహారమే మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు మనం తీసుకునే ప్రతిదీ కల్తీ అయిపోతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్య వింటూ ఉన్నాము, మనం తీసుకునే బ్రీత్ చేసే ఎయిర్ కూడా దాంట్లో మైక్రో ప్లాస్టిక్ ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ వస్తుంది వచ్చే అంటున్నారు. అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెరీ మచ్. మీరు కార్ లో కూర్చుంటారు పొద్దున్నే, మన ఇండియన్ వెదర్, ట్రాపికల్ వెదర్, పొద్దున్నే కార్ వేడిగా ఉంటుంది, కార్ లోపలంతా ప్లాస్టిక్స్ ఉంటాయి. మీరు కార్ లో వెళ్ళి కూర్చుని విండోస్ రోల్ చేసి ఆ తర్వాత ఎయిర్ కండిషన్ ఆన్ చేస్తారు, ఏమొస్తుందండి, ఆ ప్లాస్టిక్ అంతా కూడా మనం పీల్చేస్తున్నాం. అది కూడా క్యాన్సర్ కారణమే. సో ఇవన్నీ కూడా కంబైన్ అయ్యి క్యాన్సర్ పెరగడానికి ఇవే రీజన్స్ మొత్తం అన్ని కూడా. వెరీ మచ్. జీవన శైలి, లైఫ్ స్టైల్ చేంజెస్, అలాగే ఎన్విరాన్మెంటల్ చేంజెస్. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం, పొల్యూషన్. అర్బన్ ఏరియాస్ లో క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. అన్ని రకాల ఇండస్ట్రీస్ అన్ని కూడా అర్బన్ ఏరియాస్ లో ఎక్కువగా ఉంటాయి. ఆటోమొబైల్ పొల్యూషన్, అన్ని రకాల పొల్యూషన్ అర్బన్ ఏరియాస్ లో ఎక్కువగా ఉంటాయి. గ్రామీణ ప్రాంత ప్రజల్లో కొంచెం తక్కువగా ఉంటాయి. వారిలో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి, వారిలో హార్ట్ అటాక్స్ తక్కువగా ఉంటాయి, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ కూడా తక్కువగా ఉంటాయి. నేచురల్ లైఫ్ లీడ్ చేస్తే మన లైఫ్ అంతా కొంచెం సుఖంగా మంచిగా ఉంటుంది. హోమ్ రెమెడీస్ వచ్చేసరికి క్యాన్సర్ విషయంలో వెల్లుల్లి తింటే క్యాన్సర్ రాదు అని చెప్పి చాలా మంది వెల్లుల్లి ఎక్కువ తినేస్తూ ఉంటారు. ఏది ఎక్కువగా తీసుకోకూడదు అండి, అన్ని మితంగానే తీసుకోవాలి. మీరు అన్నట్టు మన హోమ్, మన ఇంట్లో, మన కిచెన్ ఇస్ మన పెద్దలు మనం తీసుకున్న ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా వెరీ ఇంపార్టెంట్. చిన్న అన్ని మనం అన్ని ఇంట్లో కూరల్లో చేసే ప్రతి ఐటమ్ కూడా అన్ని కూడా వెరీ ఎసెన్షియల్ ఐటమ్స్ అండి. అవన్నీ కూడా తగు పాలలో మనం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనం హెల్దీగా ఉంటాం అన్నమాట. అన్ని మన గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ ఏం తిన్నారో దట్ వాస్ ద హెల్దీయెస్ట్ ఫుడ్. అది మనం తినకపోవడం వల్ల ఇన్ని జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు. ఈ మీరు అన్నట్టు కంటామినేటెడ్, కల్తీ, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, రకరకాల ప్రాసెసింగ్స్. ఆయిల్ చాలా మంచిది, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. మనం ఎప్పుడైతే రిఫైన్డ్ ఆయిల్ వాడటం ప్రారంభించామో అన్ని ఎలిమెంట్స్ రావడం ప్రారంభించాయి. ఎప్పుడైతే ప్లాస్టిక్ కంటైనర్స్ లో తింటున్నాము, ఎప్పుడైతే టైంకు తినకుండా రాత్రిపూట తింటున్నాము, ఇవన్నీ కూడా అన్ని రకాల ఎలిమెంట్స్ కారణం ఇదేనండి.
సో ప్రతి మన మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, మన తాతలు అన్ని తీసుకున్న ఆహారపు అలవాట్లన్నీ కూడా చాలా మంచి అలవాట్లు. వాళ్ళకి ఈ ఎలిమెంట్స్ ఏమీ లేవు. అవును. వాళ్ళకి ఈ జబ్బులే లేవు అసలు. వాళ్ళు ఎప్పుడు విన్నే లేదు. అందరూ హ్యాపీగా హెల్తీగా బ్రతికారు. ఎగ్జాక్ట్లీ. బట్ ఈ కారణాలన్నీ కూడాను మనం వాటితో మనం వీఆర్ ఫైటింగ్ విత్ నేచర్. ప్రకృతితో మనం పోరాడుతున్నామండి. పొద్దున్నే లేవగానే ప్లాస్టిక్ టూత్ బ్రష్, సింథటిక్ బ్రిజిల్స్, సింథటిక్ టూత్ పేస్ట్, తర్వాత ప్లాస్టిక్ బకెట్లో హాట్ వాటర్ తో స్నానం చేస్తున్నాం. సోప్స్, రకరకాల డిఫరెంట్ కెమికల్స్ ఉన్న సోప్స్ వాడుతున్నాం. ఆ తర్వాత తీసుకునే చాలా మంది ఇళ్లలో తీసుకునే పిల్లలకు పెట్టే సీరియల్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా యాక్చువల్లీ మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అయిపోయింది. ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్ వాటర్ తాగటం అన్ని రకాలుగా మనం ప్రకృతితో పోరాడుతున్నాం. సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సన్లైట్ లో ఎన్ని ఎసెన్షియల్ విటమిన్స్ ఉన్నాయో, విటమిన్ డి ఒకటే కాదు, ఎన్ని ఉన్నాయో మనకి సైంటిస్టులకు తెలియనివి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఇంకా సార్, క్యాన్సర్ అనగానే సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ ఉంటారు. అయితే నా డౌట్ ఏంటంటే, కొంతమంది ఇప్పుడు స్మోక్ చేయని వాళ్ళు, డ్రింక్ చేయని వాళ్ళకి కూడా క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి కదా, ఎందుకు వస్తుంది అలా? ఇప్పుడు మిగతా రీజన్స్ అనేక రకరకాల కారణాలు ఉన్నాయి. ఎస్, మీరు అన్నట్టు స్మోక్ చేసే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్మోక్ చేయని 12 ఏళ్ళ ఆడపిల్ల కూడా నేను క్యాన్సర్ చూశాను. సో క్యాన్సర్ రావడానికి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఒక్కటే కాదు, వారి జెనెటిక్ ఫ్యాక్టర్స్ రెండు ఇంపార్టెంటే. జెనెటిక్ అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందని కాదు, వారి యొక్క జెనెటిక్ ఫ్రేమ్ వర్క్ లో వచ్చిన మార్పులు. ఇందాక నేను మీకు చెప్పానే 500 to 600 ఆంకోజెన్స్, క్యాన్సర్ కారక జన్యువులు ఉన్నాయని. ఆ జన్యువుల్లో వచ్చిన మార్పులు మ్యూటేషన్స్ అంటారు. ఆ మ్యూటేషన్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది. మన బాడీలో అందరిలో కూడా మ్యూటేషన్స్ సంభవిస్తూ ఉంటాయి. అది ఎందుకు వస్తుంది తెలియదు. వాటిని ట్రిగర్ చేసే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ తెలుసుకుంటే క్యాన్సర్ వస్తుందో లేదో ముందే చెప్పేయచ్చు. ఆ మ్యూటేషన్స్ ప్రతి మనిషిలో కూడా వస్తూనే ఉంటాయి. కానీ ఆ మ్యూటేషన్స్ ని నల్లిఫై చేయటం అంటే టాకిల్ చేసే ఇమ్యూన్ మెకానిజమ్స్ మన బాడీలో ఉన్నాయి. అంటే మ్యూటేషన్ జరుగుతున్నప్పుడు ఆ మ్యూటేషన్ ని క్వైటన్ చేసేస్తుంది, ఆ మ్యూటేషన్ ని స్టాప్ చేసేస్తుంది. అలాంటి మెకానిజం మనలో ఉంది. అలాంటి మెకానిజం దెబ్బతిన్నప్పుడు ఆ మ్యూటేషన్ టేక్స్ అప్పర్ హ్యాండ్, క్యాన్సర్ వస్తుంది. అంటే మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు క్యాన్సర్ వస్తుంది. మన ఇమ్యూనిటీ పెరగాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? సంతోషంగా ఉండాలి, చక్కగా నిద్రపోవాలి. హ్యాపీనెస్, సంతోషం సగం బలం అనేవారు మన పెద్దలు. కాదు, సంతోషం పూర్తి బలం. సంతోషంగా ఉంటే మీకు కరోనా రాదు, క్యాన్సర్ రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కూడా రాదు. ఎప్పుడు హ్యాపీగా ఉండండి, ఇలా చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బయటకు నవ్వటం కాదు, మనసులో నవ్వుకుంటూ సంతోషంగా ఉండండి. ఏది ఏమైనా కానివ్వండి, మీరు మాత్రం చెక్కు చెదరకూడదు. స్ట్రెస్ నుండి బయటపడాలి, హ్యాపీగా ఉండాలి. ఎగ్జామ్ రాసామా, మనకి సీట్ వస్తుందా, సీట్ రాదా, పాస్ అవుతాం, మన ఇంటి పక్కన కన్నా మనకి ఎక్కువ మార్కులు వస్తాయి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్ట్రెస్. పిల్లల నుంచి ఎంబీబీఎస్ సీట్ వస్తుందా రాదా, ఇంజనీరింగ్ సీట్ వస్తుందా రాదా, సిఏ ఎగ్జామ్ పాస్ అవుతామా రాదా, తల్లిదండ్రుల యొక్క ప్రెషరు, పీర్స్ ప్రెషరు, ఎన్ని రకాల ఈ ప్రెషర్స్ నుంచి మన పిల్లలే ఆరోగ్యం కోల్పోతున్నారు. సార్, ఇందాక నేను అన్నాను కదా, స్మోక్ చేయడం, డ్రింకింగ్ చేయడం వల్ల కూడా, చేయని వాళ్ళకు కూడా వస్తుందని. ఈ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను రోజుకి ఒక సిగరెట్ తాగుతాను కదా, లేదా నేను ఒక పెగ్గే తాగుతాను కదా అని అనుకునే వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. ఎస్, డెఫినెట్ గానండి. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ కొంచెం తీసుకునే వస్తుంది. స్మోక్ చేస్తేనే వస్తుంది, ఆల్కహాల్ తీసుకుంటే రాదని అనుకునేవారు ఇంతకు ముందు. లేదు, మన ఈ మధ్యనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సర్జన్ జనరల్ స్మోకింగ్ ఎలా అయితే మీరు వార్నింగ్స్ లేబుల్స్ పెడుతున్నారో, పొగాకు తాగటం ఆరోగ్యానికి మంచిది కాదని, అలా ఆల్కహాల్ బాటిల్ మీద పెట్టాలని అమెరికన్ గవర్నమెంట్ రికమెండ్ చేశారు. ఇప్పుడు ఈ గురించి అది కూడా వస్తుంది. నేను ఇంకొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చూసాను, డాక్టర్సే కొంచెం చిన్న మోతాదులో మందు తాగడం మంచిది ఆరోగ్యానికి. ఎవరు చెప్పరండి. చిన్నప్పుడు కొంతమంది అనేవారు, ఇంత ముందు కాలంలో రెడ్ వైన్ తాగితే కొంచెం చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, తాగొచ్చు. ఏమీ లేదండి. అన్ని రకాల ఆల్కహాల్ ఐటమ్స్, బెవరేజెస్ అన్ని కూడా హానికరమే. కొంచెం మోతాదులో తీసుకున్న హానికరమే. రెడ్ వైన్ లేదు, వైట్ వైన్ లేదు, అన్ని కూడా హానికరమే. ఎవరు కూడా ఆల్కహాల్ టచ్ చేయకూడదు. ఆల్కహాల్, స్మోకింగ్, టొబాకో అన్ని రకాలుగా చూ చేయనివ్వండి. చాలా మంది అంటుంటారు, నేను టొబాకో, గుట్కా నోట్లో నవ్వులుతాను, ఊసేస్తాను, నేను లోపలికి ఇంజెస్ట్ చేయను, నా క్యాన్సర్ ఎందుకు వస్తాను అడుగుతాడు. వారు లోపల నవ్వులుతున్నప్పుడు 6 seconds లో నోట్లో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ నుంచి అది అబ్జార్బ్ చేయబడి నోట్లోనే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లో కూడా
క్యాన్సర్ Oh my God. కలిగించవచ్చు. సో ఈ ఓరల్ క్యాన్సర్స్ అని ఉంటాయి కదా, ఇవి తొందరగా గుర్తించగలమా సార్? మనం వాటిని Yes. ఐడెంటిఫై చేయొచ్చు నార్మల్ ఓరల్ క్యాన్సర్స్ ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చండి. ఓకే. కానీ అందరూ కూడా లేట్ గానే వస్తారు. కారణం ఏంటంటే అవి పెయిన్ కలగజేయవు. ఇప్పుడు ఉదాహరణకు నోటిలో మానని పుండు, ముఖ్యంగా నొప్పి లేకుండా ఉంటే అందరూ అశ్రద్ధ చేస్తారు. ఓకే. అది క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటుంది, దాని నుంచి రక్తం వస్తుంటుంది, అయినా కూడా అశ్రద్ధ చేస్తారు. ఆ తర్వాత నోట్లో తెల్లటి ప్యాచెస్ ఉండటం, కర్డీ ప్యాచెస్, పెరుగు అంటుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, లూకోప్లేకియా అంటారు. తర్వాత రెడ్డిష్ ప్యాచెస్ ఉండటం, మల్బెరీ రెడ్ అంటారు. ఆ తర్వాత 2 ఎరిథ్రో లూకోప్లేకియా, రెడ్ ప్యాచ్ వైట్ ప్యాచ్ కలిసి ఉండటం, ఇవన్నీ కూడా ఓరల్ క్యాన్సర్ సూచనలు. అలాగే మాటలో స్పష్టత కోల్పోవటం, నోట్లో నాలుక వెనకాల భాగంలో ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు ఫీలింగ్ ఉండటం, మింగినా కూడా అది మింగబడి పడకపోవటం, ఆ ఫీలింగ్ అలానే ఉంటూనే పర్సిస్ట్ అవుతూనే ఉండటం, ఇవన్నీ కూడా ఓరల్ క్యాన్సర్ లక్షణాలు. ఇవి ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. క్యూర్ ఉంటుందా? చాలా చక్కగా క్యూర్ అయిపోతాయి. ఇవి జనరల్ గా శరీరంలో ఇతర భాగాలకు పాకు, జనరల్ గా మిగతా క్యాన్సర్ లాగా చక్కగా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ క్యాన్సర్ డిఫరెంట్ అంటే మిగతా క్యాన్సర్స్ కన్నా కూడా? ఇప్పుడు సాలిడ్ ట్యూమర్స్ అంటే మన ఓరల్ క్యావిటీ, ముక్కు, నోరు, బ్రెస్ట్, లంగు, లివర్, సాలిడ్ ఆర్గన్స్. బ్లడ్ క్యాన్సర్ ని హిమటలాజికల్ మాలిగ్నెన్సీస్ అంటారు. అంటే బ్లడ్ లోనే ఉంటాయి. బ్లడ్ ఎక్కడ పుడుతుంది? మ్యారో, మూలుగలో పుడుతుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ మూలుగా బోన్ మ్యారోలో తయారవుతాయి. బోన్ మ్యారోలో తయారైన బాడీ అంతా ఉంటాయి కదండి. సో దే ఆర్ కాల్డ్ హిమటలాజికల్ మాలిగ్నెన్సీస్. వాటిలో స్టేజింగ్ కన్నా టైప్ ఆఫ్ ట్యూమర్ మోర్ ఇంపార్టెంట్. సో బ్లడ్ ని మనం కట్ చేయలేం కదా, బాడీ అంతా ఉన్నట్టే. సో అది బాడీ అంతా ట్యూమర్, బాడీ అంతా ఉన్నట్టే. సో స్ప్రెడ్ అయినట్టే. ఒకసారి మీరు బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తే స్ప్రెడ్ అయిపోయినట్టే. మీరు దానికి కీమోథెరపీ ఒక్కటే మార్గం. కీమోథెరపీలు, టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు, రకరకాల థెరపీలు వస్తున్నాయి. అలాగే వాటి ద్వారా కొన్నిసార్లు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, పెరిఫరల్ బ్లడ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ఫర్, వాటి ద్వారా మనం వాటిని కంట్రోల్ చేయాలి. మిగతా బాడీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయినట్టే. బ్లడ్ బాడీ అంతా ఉంది కదండి. ట్రీట్మెంట్ వల్ల ఏముండదండి. బ్లడ్ బాడీ అంతా ఉంటుంది కదండి. సో వీ హావ్ టు గివ్ సిస్టమిక్ ట్రీట్మెంట్. అదే ఓరల్ క్యాన్సర్ అనుకోండి, అక్కడ వరకు సర్జరీ చేస్తాం. బ్లడ్ క్యాన్సర్ కి సర్జరీ అంటూ ఏముండదు. సో కమింగ్ టు బ్రెస్ట్ క్యాన్సర్, ఈ మధ్య చాలా మందిలో వింటూ ఉన్నాం బ్రెస్ట్ క్యాన్సర్. దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మనం ఎగ్జామిన్ చేసుకోవచ్చా? ఎస్, బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఈజీగా గమనించవచ్చు. వారికిగా వారు వారి శరీరం మీద ప్రతి స్త్రీ అవగాహన పెంచుకోవాలి. వారి శరీరంలో వారి బ్రెస్ట్ ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతుంది, రెగ్యులర్ గా నెలకు ఒకసారి వారిగా వారి పరీక్ష చేసుకున్నట్టయితే చక్కగా ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. వారికి ఒక అలవాటుగా అది చేసుకున్నట్టయితే పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత స్నానం చేసినప్పుడు కూర్చొని సోప్ రాసుకొని తర్వాత రూమ్కి వచ్చి పడుకొని అద్దం ముందు నుంచొని ఒకసారి వారి బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకున్నట్టయితే వారికిగా వారి చెస్ట్ మీద అవగాహన పెరిగి వాటిలో వచ్చే చిన్న చిన్న మార్పుని సర్జను, డాక్టర్ కన్నా ముందుగానే పట్టుకోగలరు. చాలా సార్లు పేషెంట్సే చెప్తారు, ఇగో ఇక్కడ ఉందండి అంటారు. ఎక్కువగా ఏ స్టేజెస్ లో వస్తూ ఉంటారు సార్? అలాగా వాళ్ళకి వాళ్ళే ఎగ్జామిన్ చేసుకొని ముందు వాళ్ళు చెప్తారు ఇక్కడ ఉందని. మనం కూడా ఐడెంటిఫై చేయలేము. మ్యామోగ్రఫీ చేస్తే కనబడుతుంది. వారిలో వచ్చే మార్పుల్ని వారే ముందుగా పట్టుకోగలరు డాక్టర్ కన్నా కూడా. వారికిగా వారు అవగాహన పెంచుకున్నట్టయితే, ప్రతి స్త్రీ కూడా పెంచుకోవాలి. 20 ఏళ్ళు వచ్చినాక వారిగా వారు పరీక్ష చేసుకున్నట్టయితే వారికి అవగాహన పెరుగుతుంది. ఏమిటి ఏ చిన్న మార్పునైనా వాడు పట్టుకోగలుగుతారు. చాలా మంది పరీక్ష చేసుకోరు, అవగాహన లేదు. ముఖ్యంగా పెద్ద వయసులో వస్తుంది క్యాన్సర్. ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్న మన స్త్రీలందరూ కూడా పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ చిన్న ప్రాబ్లం ఏమన్నా వాళ్ళకి చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంటుంది, అందుకని చెప్పుకోరు. అందువలన చాలా మంది ఇప్పటికీ ఇంత మనందరం కలిసి అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రోజు ఒక కేసు లేట్ స్టేజెస్ లోనే చూస్తుంటారు. చాలా మంది చదువుకునే వాళ్ళే అశ్రద్ధ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న క్యాన్సర్స్ అంటే మెయిన్ ఏవి గుర్తొస్తుంది? స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దవాళ్ళలో అంటే పురుషుల్లో ఓరల్ క్యాన్సర్స్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్. ఈ క్యాన్సర్స్ ఎక్కువగా జరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్ గా పెరిగిపోతుంది. ఇయర్ 2022లో ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం మోర్ దాన్ 2 లక్షల కొత్త బ్రెస్ట్ క్యాన్సర్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయని వారి అంచనా. అది కూడా సైంటిస్టులు, డాక్టర్స్ చెప్పేదంటే అది గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్, అంతకన్నా డబుల్ ఉంటుందని మేమంతా నమ్ముతున్నాం. అంటే రిపోర్ట్ కానివి. నేను ఇంకొన్ని సిచ్యువేషన్స్ కూడా చూసాను సార్. క్యాన్సర్ పేషెంట్స్ లాస్ట్ స్టేజెస్లో వాళ్ళు చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారని, లేదంటే వాళ్ళు కొంచెం వాళ్ళని టచ్ చేయడానికి కూడా, ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళని టచ్ చేయడానికి కూడా ఇబ్బంది పడిపోతుంటారు. ఎక్కడ మాకు వస్తుందో క్యాన్సర్. క్యాన్సర్ మోస్ట్ ఇంపార్టెంట్. క్యాన్సర్ అంటువ్యాధి కాదు.
ఒక తల్లిగారి క్యాన్సర్ వస్తే పిల్లలకు చక్కగా వండి పెట్టవచ్చు, పిల్లల్ని ఎత్తుకోవచ్చు, పిల్లలకు అన్నం తినిపించవచ్చు, వారు వాడిన ప్లేట్లో పిల్లలు తినవచ్చు, వారు వాడిన టవల్ వారు వాడుకోవచ్చు. ఏ రకంగానూ క్యాన్సర్ అంటువ్యాధి ఏ కాదు. క్యాన్సర్ అంటువ్యాధి కాదు. ఓకే. గ్రాండ్ ఫాదర్ క్యాన్సర్ వచ్చింది, ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అవును. వాళ్ళకి వస్తుందా? ఈ పిల్లలు ఆ గ్రాండ్ ఫాదర్ ప్లేట్లో తింటున్నారు, ఆ గ్రాండ్ ఫాదర్ ఈ పిల్లల్ని ముద్దు పెట్టుకుంటున్నారు, ఆ గ్రాండ్ ఫాదర్ వాడిన టవల్ వీళ్ళు తుడుచుకుంటున్నారు అని చాలా మంది నాకు కంప్లైంట్ అవును. చేస్తుంటారు. అది ఏ రకంగా కూడా అంటువ్యాధి కాదు. నెంబర్ 1. మ్మ్. అలాగే ఇది వంశ పారంపర్యం కూడా కాదు. ఎక్సెప్ట్ కొన్ని రకాల జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్నప్పుడు BRCA1, BRCA2 అలాంటివి. కానీ ఒక 6 రకాల క్యాన్సర్స్, ప్రాస్టేట్, ప్యాంక్రియాస్, థైరాయిడ్, కోలన్, బ్రెస్ట్, ఓవరీ, ఈ 6 రకాల క్యాన్సర్స్ లో దగ్గర బంధువుల్లో తల్లికో, తండ్రికో, అన్నకో, తమ్ముడికో, అక్కకో, చెల్లికో ఉన్నట్టయితే వీళ్ళకు వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువ. అంతేగాని వీళ్ళకి వస్తుందని కాదు. సో వాళ్ళు అర్థమైందండి? కొంచెం ముందు ఆ. మీరు చెప్పినట్టు రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి, అంతే తప్ప వారికి వస్తుందని కాదు. వంశపారంపర్యం కాదు. కొన్ని రకాల క్యాన్సర్లు, మెడులరీ కార్సినోమా, థైరాయిడ్, బ్రెస్ట్ క్యాన్సర్, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అందులో రెడ్ జీను, ఇందులోనేమో BRCA1, BRCA2 జీన్స్ ఉన్నట్టయితే వాళ్ళ ఫ్యామిలీలో అది రావచ్చు. అది తెలుసుకునే ఫెసిలిటీస్ ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చేసాయి. ముందుగానే తెలుసుకుని వాళ్ళకి ముందుగానే ఒక పేషెంట్కి మొన్న ఈ మధ్య చాలా మంది పేషెంట్ చేసాం. మొన్న ఈ మధ్య ఒక పేషెంట్కి వారి తల్లిగారికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే వీరికి కూడా వీరు వారిని అకంపెనీ చేసేవారు. గత 20 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. ఓకే. తల్లిగారికి NNA క్యాన్సర్ ఉంది, ఈ అమ్మాయి కూడా నేనేమైనా చేసుకోవాలని వచ్చి మొన్నే అడిగింది. అడిగితే ఎస్ అమ్మా మీరు చేసుకోవాలి. ఆ రోజుల్లో ఆ టెస్ట్ చాలా ఎక్స్పెన్సివ్, చెప్పలేదు మీకు 20 ఏళ్ళ క్రితం. ఇప్పుడు వచ్చారు కాబట్టి చెప్తున్నాను, మీరు BRCA1, BRCA2 చేయించుకుంటే వారికి పాజిటివ్ అని వచ్చింది. వెంటనే వారికి 2 బ్రెస్ట్లు తీసివేయటం, 2 ఓవరీలు కూడా తీసివేయటం జరిగింది. అంటే క్యాన్సర్ రాకుండా సర్జరీ చేసామన్నమాట. క్యాన్సర్ రాకముందే చేసాం. ఫేమస్ హాలీవుడ్ మూవీ స్టార్ మిస్ ఆంజెలినా జోలీ, వారు కూడా వారి తల్లిగారికి NNA బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే వారు ఈ BRCA1, BRCA2 టెస్ట్ చేయించుకొని వారికి 31 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే, అంటే 2011లోనే వారు 2 బ్రెస్ట్లు, 2 ఓవరీలు తీయించుకోవడం జరిగింది. ఓకే. సో ఈ మధ్య ఏజ్ తో సంబంధం లేకుండా కూడా క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. చిన్న పిల్లల్లో ఎక్కువగా ఎలాంటి క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం? చిన్నపిల్లల్లో జనరల్ గా హిమటలాజికల్ అంటే బ్లడ్ క్యాన్సర్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ ట్యూమర్స్, అలాగే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ అంటే కాళ్ళలోను, చేతుల్లో ఉండే మజిల్స్ లోను, అలాగే పొట్టలో కిడ్నీ ట్యూమర్స్, న్యూరోబ్లాస్టోమా, సిరటోపెరిటోన్ ట్యూమర్స్ ఎక్కువగా చూస్తుంటాం. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవి 100కి 70 మంది క్యూర్ అయిపోతాయి. పిల్లలు ట్రీట్మెంట్ ని చక్కగా టాలరేట్ చేస్తారు, కీమోథెరపీ కూడా చక్కగా తీసుకుంటారు, ఆడుతూ పాడుతూ తీసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి సింప్టమ్స్ ఉండవు, వాళ్ళకి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కరోనాలో కొన్ని లక్షల మంది చనిపోయారు, ఒక్క పిల్లాడైనా చనిపోయాడా? లేదు. వాళ్ళకి చక్కటి రోగ నిరోధక శక్తి ఉంటుంది. సో వాళ్ళు అన్ని క్యాన్సర్స్ ని గెలుస్తారు వాళ్ళు పిల్లలు. అనుకుంటూ ఉంటారు చిన్న పిల్లలు కదా, ఛాలెంజింగ్ గా ఉంటుంది, వాళ్ళు తట్టుకుంటారు లేదా పిల్లడు వాళ్ళు చక్కగా తట్టుకుంటారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు అసలు. చక్కగా కీమోథెరపీ తీసుకుంటారు, చదువుకుంటుంటారు. నాకు చాలా మంది పేషెంట్స్ MBBS చదువుతున్న పిల్లలు కూడా నా దగ్గర వైద్యం చేయించుకున్నారు, హ్యాపీగా చదువుకుంటున్నారు, పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ చదువుకుంటుంటారు. సో ఇప్పుడు చాలా ముచ్చటగా ఉంటుంది వాళ్ళని చూస్తే. నిజంగానే చిన్న పిల్లలకి భయపడుతూ ఉంటారు, ఇది నిజంగా ఇంకొక అవేర్నెస్ కైండ్ ఆఫ్ థింగ్. బేసిక్ గా చెప్తూ ఉంటారు, ఇది కార్డియాక్ అరెస్ట్ ఉంది, ఆల్రెడీ హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంది, లేదంటే షుగర్ ఉంది, వీళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? వాటి వల్ల క్యాన్సర్ రాదండి, వాటి వల్ల క్యాన్సర్ రిస్క్ కూడా ఏముండదు. షుగర్ పేషెంట్ వల్ల క్యాన్సర్ రావటం, హార్ట్ అటాక్ ఉండే వల్ల క్యాన్సర్ రావటం ఉండదు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేసినప్పుడు కొంచెం ఛాలెంజింగ్ గా, ఇప్పుడు సర్జరీ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ కర్నరీ ఆర్టరీ డిసీజ్ ఉంది అనుకోండి, వాళ్ళకి మళ్ళీ రిపీట్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళకి కీమోథెరపీ ఇస్తున్నప్పుడు షుగర్ స్పైక్స్ పెరుగుతూ ఉండొచ్చు, వాటిని కేర్ఫుల్ గా కంట్రోల్ చేసుకోవాలి అంతే. ఓకే. సో బేసిక్ గా క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ సైమల్టేనియస్ గా ఆయుర్వేదంలో కొన్ని మూలికలు వాడితే తగ్గిపోతుంది క్యాన్సర్ అని చెప్పి సైమల్టేనియస్ గా వాళ్ళు అవి కూడా చేసేస్తూ ఉంటారు. సో అలా చేయడం అంతవరకు పర్వాలేదు, అది కూడా చేస్తూ ఉంటే పర్లేదు. చాలా మంది ఇది మానేసి దానికి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు, తక్కువ ఖర్చులో అయిపోతుందనో, లేదంటే ఏదో మూలికల నమ్మకం ఎవరో చెప్తారు. పేషెంట్స్ డాక్టర్ని కన్నా వారి ఇంటి పక్కన వాళ్ళు, వారి ఫ్రెండ్స్, వారి బంధువులు చెప్తే ఇంకా గట్టిగా నమ్ముతారు. చాలా సార్లు చూస్తుంటాం. ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్ ని ఆయన నమ్మిన ఇంకో డాక్టర్కి రెఫర్ చేస్తారు, ఈ లోపల బంధువు వచ్చి ఈయన కాదు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. చాలా మంది వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ నమ్ముతారు. మనం ఎంతో కష్టపడి ట్రీట్మెంట్ ఇస్తుంటాము, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, చక్కటి రిజల్ట్స్ వస్తాయి. మధ్యలో ఎవరో ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, ఇక్కడ కాదు మనం షిమోగా మందు తీసుకుందాం అని, అక్కడికి వెళ్తారు. షిమోగా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ కోసం ఆడికి వెళ్తారు. తర్వాత జబ్బు పెరిగిపోయినాక మళ్ళీ తిరిగి వస్తుంటారు.
సో ఇలా చాలా మంది చూస్తుంటాము. నమ్మకం. చాలా సార్లు ఇంకోటి కూడా చూస్తుంటామండి. క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తాం, లేదా 1-2 కోర్సులు కీమో తీసుకుంటారు, ఏవో మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ ఆపేస్తారు, వెళ్ళి షిమ్మోగా ముందో ధర్మస్థలం ముందో ఇంకేదో ముందు తీసుకుంటారు, వాళ్ళు బతుకుతూ ఉంటారు. నేనే ఆశ్చర్యపోతుంటాను. మళ్ళీ వస్తాను, ఒక 6 నెలలకు వస్తాడు, సార్ నాకు పెట్ స్కాన్ చేయండి అంటాడు. ఎందుకు పెట్ స్కాన్ అంట? నేను షిమ్మోగా ముందు తీసుకున్నా, అది పనిచేస్తుందో లేదు చెప్పమంటారు. వాళ్ళకి పెట్ స్కాన్ చేస్తే వాళ్ళు కూడా బాగానే ఉంటారు. ప్రతిసారి ఆ మందుల్లో ఏమీ లేదనుకోకూడదు. నేను నమ్మేది ఏంటంటే అండి, ఆ మందులు కాదు ప్రభావం చూపిస్తున్నది, ఆ మందు మీద ఈయనకున్న నమ్మకం, బిలీఫ్. మీరు నమ్మారు, ఆ డాక్టర్ని షిమోగా మందు నమ్మారు, ఆ నమ్మకమే మీ ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్ నుంచి కాపాడింది. సో దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. మన పేషెంట్కి మంచి నమ్మకం కలిగించడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది ఆ షిమోగా డాక్టర్ మనకన్నా బాగా కలిగించాడు. అదే నమ్మకంతో అది క్యూర్ అయిందని అందరికీ కాదు, ఆ నమ్మకం. ఇప్పుడు రమణ మహర్షి గారి క్యాన్సర్ వచ్చింది, ఆయన ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఆయన క్యాన్సర్ ని జయించారు. వారికి ఉన్న మానసిక ధైర్యం, వారు చేసిన ప్రాక్టీస్, కొన్ని సంవత్సరాలుగా వారు చేసిన తపస్సు, ధ్యానం, మెడిటేషన్, బ్రీదింగ్, వారి ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్ నుంచి కాపాడాయి. ఇది మోర్ ఇంపార్టెంట్. నేను ఇచ్చే అలోపతి వైద్యం కన్నా నేను వాళ్ళకి మాటలు చెప్పి చక్కగా వారిలో ధైర్యం కలిగించి వారితో క్యాన్సర్ని ఫైట్ చేయించగలిగితే అది ఇంకా బెటర్ మెడిసిన్. సార్, ఇప్పుడు పెద్ద ప్రేగు లీకేజ్ అని అంటూ ఉంటారు కదా, సో దానివల్ల క్యాన్సర్స్ ఏమన్నా లీకేజ్ అండి అంటే పెద్ద ప్రేగు లీక్ అవుతుంది అనడం కానివ్వండి, లేదంటే గట్లో ఏదో ప్రాబ్లం ఉండడం, అలా ఏముండదా? సో కొంతమంది అల్సర్స్ వస్తాయని చెప్తూ ఉంటారు కదా, అవి క్యాన్సర్ లా మారే ప్రమాదం ఉంటుందా? అల్సర్స్ క్యాన్సర్ గా మారవచ్చండి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్ కాదు, గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంటే అవి క్యాన్సర్ గా మారవచ్చు. అలాగే పెద్ద పేగుల్లో ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటారు, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, ఐబిడి అని కూడా అంటుంటారు. అవి కనుక ఎక్కువ కాలం, అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్ అంటారు, అవి కనుక ఎక్కువ కాలం ఉన్నట్టయితే, అవి 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి సంవత్సరానికి ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష, అవసరమైతే మధ్యలో కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. సార్, నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, చిన్నగా దానికి చిన్నగా వాటికి మీరు అంటే మిత్స్ ఫ్యాక్ట్స్ లాగా చెప్పండి. సో నువ్వులు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఈ క్యాన్సర్ కి సంబంధించి? సో అన్ని రకాల, అవి పెద్ద ఇంపార్టెంట్ కాదు, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఇంపార్టెంట్. నువ్వులు, ఆవాలు అన్ని ఇంపార్టెంట్, జీలకర్ర, లవంగాలు అన్ని ఇంపార్టెంట్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వన్ క్లాస్. ఓకే. సో చింతపండు ఇలాంటివి తినడం వల్ల నష్టమా లేదంటే? అన్ని లాభాలేనండి, వాటిలో ఏ ఫుడ్ ఐటమ్ వల్ల నష్టం లేదు. చింతపండు మీద ఒక వీడియో చేశాను నేను. ఓకే. ఎలాంటి వంట నూనె వాడితే హెల్త్ కి మంచిది? ఎనీథింగ్ లెస్ రిఫైన్డ్, మన ఈ కెమికల్ ప్రాసెసింగ్ లేనటువంటి వంట నూనెలు మంచిదండి. అందుకే ఈ మధ్య అందరూ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటున్నారు. దీస్ ఆర్ ద బెస్ట్. తక్కువ రిఫైనింగ్ ఉన్నది. ఈ రిఫైనింగ్ చేసినప్పుడు అనేక రకాల కెమికల్స్ వాడుతూ ఉంటారు, వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు, ఇతరత్ర ఎయిల్మెంట్స్ వచ్చే అవకాశాలు కూడా, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ పెరిగి కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా మంది ఫుడ్ తినేటప్పుడు వేడివేడి అన్నం తినేస్తూ ఉంటాం కదా, అది తినడం మంచిదా లేదంటే చల్లారిన తర్వాత తినాలా? ఏదైనా కరెక్ట్ రూమ్ టెంపరేచర్ లో తింటమే బెటర్ అండి. కొన్ని పదార్థాలు వేడిగా తింటేనే టేస్టీగా ఉంటాయి. ఫర్ దట్ మ్యాటర్ కాఫీ చల్లగా తాగలేం కదా. సో ఏది ఎక్కువగా ఉండకూడదు, అన్ని మితంగా తీసుకోవాలి. ఓకే. ఎగ్స్ ఇప్పుడు అన్ని కూడా ఎగ్స్ తింటూ ఉన్నారు కదా, సో వాటిలో న్యాచురల్ కన్నా ఎక్కువ ఆర్టిఫిషియల్ ఎగ్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి అని అంటూ ఉంటున్నారు. బట్ స్టిల్ ఎగ్స్ తినడం మంచిదని అంటూ ఉంటారు. ఎగ్స్ తింటే మంచిదేనండి. న్యాచురల్ గా వచ్చే ఎగ్స్ తినడం చాలా మంచిది. గుడ్ ప్రోటీన్ ఉంటుంది. ఎగ్ లో దొరికే ప్రోటీన్ మన బాడీ ప్రోటీన్ కి చాలా సిమిలర్ గా ఉంటుంది. 100% మ్యాచ్ అవుతుంది. చికెన్, బీఫ్, పోర్క్ వాటిలో కన్నా ఎగ్ ప్రోటీన్ ఇస్ ద బెస్ట్ ప్రోటీన్. ఓకే. వన్ మోర్ మిల్క్ ప్రోటీన్ కూడా ఇస్ వెరీ గుడ్. ఓకే. సో లాస్ట్ వన్ సార్, షుగర్ వల్ల ఎంత ప్రమాదం ఉంది అసలు? షుగర్ ఎక్కువగా తినడం వల్ల చాలా ప్రమాదం అండి. ఎస్పెషల్లీ వైట్ రిఫైన్డ్ షుగర్. ఈ షుగర్, మైదా తినే వాళ్ళలో అన్ని రకాల ఎలిమెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా షుగర్ మితంగా తీసుకోవాలి. న్యాచురల్ షుగర్స్ లైక్ ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్స్, డేట్స్ నుంచి వచ్చే షుగర్స్ అవి బెటర్. ఈ ప్లేన్ రిఫైన్డ్ షుగర్ డెఫినెట్లీ టాక్సిక్. చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు కూడా నన్ను అడుగుతుంటారు, క్యాన్సర్ వచ్చి తగ్గిపోయింది, షుగర్ తినాలా డాక్టర్ గారు, షుగర్ తినొచ్చా డాక్టర్ గారు? అన్ని కూడా మితంగా తీసుకోవాలి. వైట్ షుగర్ ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెటర్, మీరు నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఈ పర్టికులర్ వీడియో ఇట్స్ లైక్ అ వన్ స్టాప్ సొల్యూషన్. క్యాన్సర్ గురించి ఒక కంప్లీట్ అవేర్నెస్ కావాలంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదండి, ఇది వాటి మన వీడియో. సో కంప్లీట్ గా క్యాన్సర్ గురించి ప్రతి ఒక్క యాంగిల్ ని కూడా కవర్ చేసాం ఈ పర్టికులర్ వీడియోలో.
మీరు కంప్లీట్గా చూడకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి కంప్లీట్గా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఇట్స్ యూటీవీ హెల్త్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.